బెజవాడలో దిగాడు. కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు. అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి? అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు? ఏం పార్టీ చేసుకున్నారు? ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు? ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు? ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు? అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళకూడదు కదా. వెళ్ళి నువ్వేం అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు? రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు? నీ కాల్ డేటా ఏంటి? తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, అతని కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలని బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తాడు. ఎంత దుర్మార్గం అంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సార్ ఒక సిఐని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతంత రాళ్ళెట్టి కొడితే తలకాయపై వెళ్ళిపోయి ఆడ హాస్పిటల్లో ఉంటే మంచం మీద ఉన్నవాడిని సస్పెండ్ చేశాడు. మంచం మీద ఉన్నవాడిని సస్పెండ్ చేశారు. ఇది పోలీసు వ్యవస్థ. వాడి వ్యవస్థను వాడు కాపాడుకోవాల్సింది పోయి పోలీసు ఉన్నతాధికారులే వాళ్ళ వ్యవస్థని మింగేస్తున్నారు. ధైర్యం చెప్పాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల్ని తలకాయలు పైలితే వాళ్ళ మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకుంటున్నారంటే కనీసం విచారణ లేకుండా ఒక వేరే అధికారిని పెట్టి విచారణ చేశారా? ఒక ఆర్డీఓని పెట్టి విచారణ చేశారా? కనీసం ఆర్ఓ ఏమైనా విచారణ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టి విచారణ చేసి ఇచ్చారా? ఏమీ లేదు. ఏకపక్షంగా దీపక్ మిశ్రా ఏది చెప్తే అది, ఏది రాస్తే అది, అరే బాబు ఓట్లు అయిపోయింది కదా ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు ఇక్కడి నుంచి. ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారా? ఇది మిశ్రా అనేవాడిని పెట్టుకుని. ఇదే గవర్నర్ గారికి చెప్పాం, ఇంత పచ్చిగా నిర్లజ్జగా ఈ అధికారులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు లొంగిపోయారు. వీళ్ళు లొంగింది కాకుండా ఇంకా జిల్లాల్లో ఉన్నటువంటి అందరు అధికారులను కూడా లొంగదీస్తున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థని దిగజారుస్తున్నారు. కాబట్టి మీరు మీ చర్యలు, మీ అధికారాన్ని ఉపయోగించాలి. కేంద్ర ఎన్నికల సంఘంతో మీరు మాట్లాడండి, వాస్తవాలను తెలుసుకుని ఇదంతా కూడా కంట్రోల్ చేయమని ఈ దీపక్ మిశ్రా అనేవాడిని ఇక్కడి నుంచి పంపించి వేరే ఐపీఎస్ అధికారి ఎవరన్నా సర్వీస్లో ఉన్న అధికారిని వేయించమని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా ఈ రాజ్భవన్లో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా మేము చూసుకుని ఖచ్చితంగా నా అధికారాలను ఉపయోగించి మీరు చెప్పేదాంటి ప్రతి అంశాన్ని కూడా నేను పరిశీలించి నేను చర్యలు తీసుకుంటానని గవర్నర్ గారు చెప్పారు. రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది.